ఆర్మూర్ మండలం ఆర్మూర్ పట్టణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్లోని జంబి హనుమాన్ ఆలయ కమిటీని నిర్మించారు. ఈ కమిటీకి దేవాదాయ శాఖ ఆఫీసర్ ఈవో చేతుల మీదుగా ఆలయ చైర్మన్గా ఆర్మూర్ పట్టణానికి చెందిన రేకుల సత్యనారాయణని మరియు వీరితో పాటుగా 4 డైరెక్టర్లు రమణ, నవీన్, నారాయణ రెడ్డి, భోజన్నకు నియామక పత్రం అందజేశారు. దీనిలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీను మరియు ఆర్మూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, మాజీ చైర్మన్ పండిత్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు చైర్మన్ ఉన్నారు, అనేది మాకు ఎప్పటికన్నా టాపిక్కి ఉపయోగపడుతుంది ఈ ఫోటో. అంటే కొట్లాడుడే కానీ అందరు మీరు ఒకటే అన్న. ఈ ఫోటో చూపిస్తాం. ఇగో మీరు అనవసరంగా కొట్లాడు, వీళ్ళంతా ఒకటే. మేము కౌరవులు పాండవులు, బయట వాళ్ళు అంతా 105 మంది, ఇంట్లో కొట్టుకుంటే కౌరవులు పాండవులు. నాదెంత అదృష్టవంతులు. అందరి చైర్మన్లకు చాలా ధన్యవాదాలు. మీ అందరికి నేను తనకు చెప్తూనే నేను అనుకుంటున్నా ఫోటో తీసుకోవాలి. ధన్యవాదాలు. ఈరోజు ఆర్మూర్ సనాతన పురాతన పవిత్రమైనటువంటి జంబి హనుమాన్ దేవాలయ పాలకవర్గ కమిటీని మన ప్రభుత్వం తరఫున మా వినయన్న గారు ఎంతో చొరవ తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి బాగోగులను చూసుకొని మంచి కమిటీని వేయాలని చెప్పి కొంత ఆలస్యమైనా కూడా అందరి సహాయ సహకారాలతో మా మాజీ చైర్మన్ చెప్పినట్టు పెద్దలందరి సహకారంతో మరి మా పట్టణాధ్యక్షుని సూచన మేరకు మాకు ఈ కమిటీని వేసినందుకు ముందుగా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కొన్ని రోజులుగా పూర్తి స్థాయి పాలకవర్గం లేకుండా వల్ల కొంత అభివృద్ధిలో కుంటుపడ్డదనే మాట వాస్తవము. మరి మొన్ననే వినయన్న గారు మాకు CDF నిధుల కింద 15 లక్షల రూపాయలు ఇచ్చారు. పనులు కూడా అక్కడ ప్రారంభమైనాయి. అట్లాగే మా గత పాలక వర్గం వాళ్ళు ఏదైతే రాజగోపురానికి సంబంధించినటువంటి చందాలు వసూలు చేశారో అవన్నీ కూడా మేము దేవాదాయ శాఖకు 33% కట్టాము. మరి 50 లక్షలకు రాజగోపురం మంజూరు కూడా వచ్చింది. మరి దసరా కాగానే దాని పనులు కూడా మేము ప్రారంభం చేస్తాం వినయన్న గారి ఆధ్వర్యంలో. మరి ఇట్టి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి వినయన్న గారికి, గ్రామ పెద్దలకు, పూర్వ ప్రముఖులకు, భక్తులకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలు మీరు ఇట్లాగే మాతో సహకరించాలని మనసారా వేడుకుంటూ కోరుకుంటున్నాను. మీ సత్యనారాయణ. నూతన కార్యవర్గాన్ని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పెద్దలందరూ కలిసి, కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలందరూ కలిసి రేగుల సత్యనారాయణ గారిని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా 5 డైరెక్టర్లను కూడా నియమించారు. దీని కాలపరిమితి 2 సంవత్సరాలు ఉంటుంది. గత సంవత్సరం మేము మున్సిపల్ చైర్మన్ ఉండే అప్పుడు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించిన ప్రోగ్రాం. అదేవిధంగా ఇప్పుడు పూర్తి బాధ్యతలు రేగుల సత్యనారాయణకు వచ్చినాయి కాబట్టి ఆయన ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ప్రోగ్రాంని నిర్వహిస్తారని, దానికి మేమందరం మార్కెట్ కమిటీ చైర్మన్ అయితేంది మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ నాయకులమందరం వారెంట ఉండి బ్రహ్మాండమైన ప్రోగ్రాంని నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కమిటీకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాబోయే టైంలో ఈ మందిరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఆర్మూర్ పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆర్మూర్ జంబి హనుమాన్
ఆలయ కమిటీ పాలక వర్గాన్ని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రిని కలిసి కమిషనర్ ద్వారా నియామక పత్రాన్ని పంపించడం జరిగింది. దాన్ని ఆర్మూర్ ఈఓ గారితో పాటు మా పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్గా రేగుల సత్యనారాయణ గారిని, వారితో పాటు సభ్యులుగా నూతుల నారాయణ రెడ్డి గారు, జంగిడి భోజన గారు, దోండి రమణ గారు, చిక్యాల నవీన్, ఈ 5 సభ్యులతోని ఈ కమిటీ నియమించడం జరిగింది. ఈ కమిటీ 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. రేపు ఇక్కడ జరగబోయే దసరా ఉత్సవాల్ని ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. చైర్మన్ గారికి, సభ్యులకు మేము కోరుకునేది ఒకటే, ఈ ఉత్సవాన్నే కాదు, ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ఇంతవరకు ఎలాగైతే జరిగిందో అందుకు భిన్నంగా జరపాల్సిందిగా అని కోరుకుంటూ, ఈ ఉత్సవాన్నే కాదు రాబోయే రోజుల్లో ఈ ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి కూడా మీరు చేయాలని చెప్పేసి వాళ్ళకు సూచిస్తూ ఈ కమిటీని అభినందిస్తూ, ఈ కమిటీ వేసిన దానికి వినయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.